అందరికీ నమస్కారం. విజయానికి కీలకం ఏమిటి? దీన్ని అర్థం చేసుకోవడానికి నేను మీకు స్టీఫెన్ హాకింగ్ గురించి కొంత సమాచారాన్ని అందించాలనుకుంటున్నాను. స్టీఫెన్ హాకింగ్ యొక్క చిన్న జీవిత చరిత్ర నుండి మనం పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. విజయానికి కీలకం ఏమిటి? అలాగే ఇప్పుడు స్టీఫెన్ హాకింగ్ గురించి చెబుతాను. స్టీఫెన్ హాకింగ్ అన్నాడు, నేను మరణానికి భయపడను, కానీ నేను చనిపోవడానికి తొందరపడలేను, సిద్ధంగా లేను అని. అయితే మరణానికి ముందు చేయాల్సింది చాలా ఉంది. ఇది గొప్ప శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ చెప్పారు. నా శరీర భాగం పనిచేయదు, నేను నడవలేను, నేను మాట్లాడలేను, ఏమీ చేయలేను, కానీ ఇంకా జీవించాలనుకుంటున్నాను. మరణం ఖాయమని స్టీఫెన్ హాకింగ్ అన్నారు. కానీ జనన మరణాల మధ్య మనం ఎలా జీవించాలనుకుంటున్నాం అది మనపై ఆధారపడి ఉంది. జీవితం ఎంత కష్టమైనా సరే మనం ఎప్పుడూ ఏదో ఒకటి చేయగలం మరియు విజయాన్ని సాధించగలం. స్టీఫెన్ హాకింగ్ జనవరి 8, 1942న జన్మించాడు. ఇంగ్లాండ్లో ఆక్స్ఫర్డ్లోని జన్మించాడు. స్టీఫెన్ హాకింగ్ పుట్టిన సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. స్టీఫెన్ హాకింగ్ తల్లిదండ్రులు లండన్లో హైగేట్ సిటీలో నివసించేవారు. పదే పదే బాంబు దాడులు జరిగేవి. కొడుకు పుట్టిన కారణంగా అతను ఆక్స్ఫర్డ్కు వెళ్ళాడు. స్టీఫెన్ హాకింగ్ ఎక్కడ జన్మించాడో అక్కడ సురక్షితంగా ఉంది. హాకింగ్ చిన్నప్పటి నుంచి తెలివైనవాడు. అతని తండ్రి ఒక వైద్యుడు మరియు అతని తల్లి ఒక గృహిణి. ఈ పాయింట్స్ ద్వారా స్టీఫెన్ పరిచయం చేయవచ్చు. చిన్నతనం నుండి ప్రజలు అతన్ని ఐన్స్టైన్ అని పిలిచేవారు. అతని గణిత శాస్త్రంలో చాలా ఆసక్తిని కలిగి ఉన్నాడు. పాత పరికరాలతో కూడా స్టీఫెన్ కంప్యూటర్ కూడా తయారు చేశాడు. 17 సంవత్సరాల వయసులో అతను ఆక్స్ఫర్డ్ విద్యాలయంలో చేరాడు. ఆక్స్ఫర్డ్లో చదువుతున్నప్పుడు రోజువారీ పనులు చేయడం కష్టంగా అనిపించేవి. ఒకసారి స్టీఫెన్ సెలవులకు తన ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత స్టూడియో నుంచి కిందకు వస్తుండగా స్పృహ తప్పి పడిపోయాడు. ప్రారంభంలో ప్రతి ఒక్కరూ దీనిని బలహీనతగా భావించారు. ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ మళ్ళీ రకరకాల సమస్యలు మొదలయ్యాయి. విచారణ జరిపితే అతను నయం చేయలేని వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ రకమైన వ్యాధిలో కండరాలు క్రమంగా పనిచేయడం మానేస్తాయి మరియు క్రమంగా అన్ని అవయవాలు పనిచేయడం మానేస్తాయి అని డాక్టర్స్ చెప్పాడు. స్టీఫెన్ మరో 2 సంవత్సరాలు జీవించవచ్చు. మరో 2 ఏళ్లకు అతని శరీరం మొత్తం పనిచేయడం మానేస్తుంది. దీంతో స్టీఫెన్ షాక్ అయ్యాడు. కానీ అతను ఇలా అన్నాడు, నేను ఇలా చనిపోలేను, జీవితంలో నేను చేయాల్సింది చాలా ఉంది. స్టీఫెన్ తన అనారోగ్యానికి పక్కన పెట్టాడు. తన శాస్త్రీయ జీవిత ప్రయాణాన్ని ప్రారంభించాడు మరియు పూర్తిగా సైన్స్కే అంకితమయ్యాడు. క్రమంగా అతని కీర్తి ప్రపంచమంతటా వ్యాపించడం ప్రారంభించింది. అతను తన ఆరోగ్యానికి ఒక ఆశీర్వాదంగా భావించాడు. కానీ మరోవైపు అతని శరీరం అతన్ని విడిచిపెట్టింది. క్రమంగా అతని ఎడమ భాగం పూర్తిగా పనిచేయడం మానేసింది. అనారోగ్యం కారణంగా వీల్చైర్ను ఆశ్రయించాల్సి వచ్చింది. అతని వీల్చైర్లో కంప్యూటర్ను అమర్చారు. అతని సూచనల మేరకు అతను ఏమనాలి అనుకుంటున్నాడో ఆ కంప్యూటర్ అర్థం చేసుకునేది. అతను ఏం చెప్పాలనుకుంటున్నాడు. క్రమంగా స్టీఫెన్ శరీరం అంతా పనిచేయడం మానేసింది. అయితే ఆ వ్యాధికి ప్లస్ పాయింట్ కూడా ఉంది. స్టీఫెన్ హాకింగ్ శారీరక వికలాంగుడుగా మారుతున్నారు, మనసుతో కాదు. అతని మరణం కోసం అతని స్వంత ప్రజలు ఎదురు చూశారు. స్టీఫెన్ హాకింగ్ ప్రపంచానికి బ్లాక్ హోల్ ఆలోచన అందించారు. స్టీఫెన్ హాకింగ్ ఒక పేరు. ఎవరు శారీరక వికలాంగులు ఆత్మగౌరవం మరియు ఆత్మవిశ్వాసం యొక్క బలం మీద ప్రపంచంలోనే అద్వితీయ శాస్త్రవేత్తగా తనను తాను నిరూపించుకున్నారు. స్టీఫెన్ హాకింగ్ జీవితం మనకు నేర్పినది ఇదే. కేవలం మెదడు, ఆత్మగౌరవం మరియు విశ్వాసంతో ప్రపంచం మొత్తం ఎలా రూపాంతరం చెందుతుంది. ప్రపంచాన్ని గెలవగలరు కాబట్టి నేను ప్రపంచాన్ని గెలవగలను. స్టీఫెన్ హాకింగ్ కథ నుండి మీరు చాలా నేర్చుకున్నారు. ఈ కథలోని చివరి పంక్తి కేవలం
మెదడు ఆత్మగౌరవం మరియు విశ్వాసంతో ప్రపంచ మొత్తాన్ని ఎలా గెలుచుకోవాలి. మీరు జీవితంలో చాలా దూరం వెళ్ళవచ్చు. మరియు స్టీఫెన్ హాకింగ్ జీవిత చరిత్ర నుండి మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాము. శరీరం లేకపోయినా అంటే మీ మెదడుని ఉపయోగించడం ద్వారా మీరు విజయం సాధించవచ్చు. మనసులో అంత శక్తి ఉన్నప్పుడు మన మెదడు శక్తిని పెంచడానికి మనం ఏ వ్యాయామాలు చేస్తాము? బహుశా మొదటిసారి చాలామంది ఇలా అడుగుతున్నారు, మెదడుకు వ్యాయామం కూడా ఉంటుందా అని. మెదడు వ్యాయామం అంటే ఏమిటి? ఇది ఒక వారం తర్వాత బోధించబడుతుంది. అయితే మెదడు అంటే ఏమిటో ఇప్పుడు చెప్తాను. మీరు అందరూ మనసును అర్థం చేసుకోవాలంటే నేను మీకు సరళమైన పదాలలో వివరిస్తాను. మెదడు అంటే ఏమిటి? పరీక్షా క్షణం కోసం భూమి సాగు చేయకుంటే ఆ భూమి దానంతట అదే బంజారు అవుతుంది. పిల్లవాడు స్వయంచాలకంగా నిర్లక్ష్య రాసుడైతే అవుతాడు. ఒక వ్యక్తి తన రోజువారీ ఆహారంలో పోషకమైన ఆహారాన్ని తీసుకోకపోతే, మీ శరీరాన్ని శుభ్రం చేయకపోతే మరియు ప్రతిరోజు వ్యాయామం చేయకపోతే అప్పుడు వాటంతట అవే జబ్బు పడతాయి. ఇప్పుడు మనకు అర్థమైంది, ప్రకృతి అన్ని ప్రతికూల సంఘటనలకు స్వయం చాలకంగా ఏర్పాటు చేసింది. జీవితంలో సానుకూల ఫలితాలు కావాలంటే మనం క్రమ పద్ధతిలో ఉండాలి. మనం వ్యవస్థీకృతంగా లేకుంటే అప్పుడు మనం ఆటోమేటిక్గా అవుతాం. మరియు ఆటోమేటిక్ అంటే అన్ని ప్రతికూల సంఘటనలు మనకు జరగడం ప్రారంభిస్తాయి. ఇప్పుడు మనకు అర్థమైంది, విజయానికి గొప్ప ఆయుధం మన మనసు. మనం అర్థం చేసుకున్నాం, మనసును సంస్కరించకపోతే మనం సరైన ఆలోచనలు కొనసాగించడం లేదని దీని అర్థం. అప్పుడు మన మనసు కూడా నిర్జనమైపోతుంది మరియు బంజారు భూమిలో వ్యవసాయం ఎప్పటికీ చేయలేము, భూమి సారవంతం కాకపోతే. మీరు మనసుని సారవంతం చేయాలనుకుంటే అర్థం మనం ఏం చేయాలో తెలుసుకోండి. మీరు అందరూ ఆశ్చర్యపోతుంటే సానుకూల ఆలోచనలతో ప్రతిదీ సాధ్యమైతే మీరు తప్ప సానుకూల ఆలోచన ప్రతిదీ పరిష్కరించింది. ఎందుకంటే ఇది శాస్త్రీయంగా రుజువయింది. మన మనసులో ఒక్క రోజులో 60,000 ఆలోచనలు వస్తాయి మరియు పోతాయి. దీని అర్థం మన ఆలోచనలను మనం నియంత్రించలేము, ఆలోచనలను రాకుండా ఆపలేము. కాబట్టి ఏం చేయవచ్చు తద్వారా మన మనసు సారవంతం అవుతుంది? స్టీఫెన్ హాకింగ్ ఏం చేశాడు? దాని గురించి ఆలోచించి ఎవరైనా చెప్పగలరంటే ఎవరు చెప్పలేరు. మీకు ఇంకా అర్థం కాకపోతే ఒక చిన్న కథ ద్వారా మిమ్మల్ని అర్థం అయ్యేలా చెప్తాను. నిజానికి ఇది ఒక కథ కాదు, ఇది ఒక ప్రయోగం. దీన్ని కొంతకాలం క్రితం కొందరు శాస్త్రవేత్తలు కలిసి చేశారు. శాస్త్రవేత్తలు 10x10 గదిని పూర్తిగా చీకటిగా మార్చారు మరియు అది బయట చెప్పారు చీకటిగా ఉందని. 10x10 రూమ్లో ఎవరైనా సరే 1 గంట మాత్రమే ఉంటే అతనికి 1,00,00,000 అందజేస్తామని చెప్పారు. ఆ వ్యక్తి కూడా ఆ గంటలోపు చనిపోవచ్చు, ఎందుకంటే చీకటి గదిలో పాముని కూడా ఉంచుతారు. గంటలో పాము కాటేస్తే, పాము కాటు వల్ల మరణం సంభవిస్తే అప్పుడు వ్యక్తి స్వయంగా దానిని బాధ్యత వహిస్తాడు మరియు పాము ఖచ్చితంగా ఆ వ్యక్తిని కాటేస్తుందని ధృవీకరించబడింది. అప్పుడు ఆ వ్యక్తి 1 గంట తర్వాత ఏమవుతాడు? అతను ప్రాణాలతో బయట పడతాడా లేదా చనిపోయిన బయటకు వస్తాడా? పర్వాలేదు, అతని కుటుంబానికి 1,00,00,000 ఇవ్వబడుతుంది. అతను జీవించి ఉంటే అది అతనికే ఇవ్వబడుతుంది. అలాంటి పేదలు చాలామంది ఉన్నారు. జీవించేవాడు తన కుటుంబం కోసం అలా చేస్తాడు, కానీ నేను కూడా నా జీవితాన్ని త్యాగం చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి నా కుటుంబ జీవితం మెరుగ్గా ఉంటే నష్టం ఏంటి? అందువల్ల ఈ ప్రయోగంలో ఒక వ్యక్తి పాల్గొన్నాడు. అతను ఆ టర్మ్ అండ్ కండిషన్స్ పేపర్లపై సంతకం చేశాడు
అతని కుటుంబ సభ్యులను కూడా అక్కడికి పిలిపించారు. అతని